హాయ్ పిల్లలు, గుర్తుపట్టారా నేనెవరో? చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను మీకు కథలు చెప్పడానికి వచ్చానర్రా. సరే, మనం కథలోకి వెళ్ళిపోదామా? అనగనగనగా ఒక చిన్న గ్రామం, చాలా కాలం క్రితం చక్రపురం అనే ఒక చిన్న గ్రామంలో సుందరి, కృష్ణ అనే ఇద్దరు భార్యాభర్తలు నివసిస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళకి ఒకే ఒక అమ్మాయి. అమ్మాయి పేరు కీర్తి. అమ్మాయిని చాలా గారాబంగా పెంచుకుంటూ ఉన్నారు. సుందరేమో గ్రామంలో ఉన్న జమీందారు ఇంట్లో పనిచేస్తూ ఉండేది. కృష్ణ అడవిలో కట్టెలు కొట్టి పక్క గ్రామాల్లో అమ్మి డబ్బులు తెచ్చేవాడు. కూతురు కీర్తిని ఎలాగైనా చదివించాలని అనుకునేవారు. ఇద్దరూ కష్టపడి పనిచేస్తుండేవారు. ఇలా రోజులు గడుస్తుండగా ఒకరోజు అలవాటు ప్రకారం కృష్ణ అడవికి వెళ్ళి ఒక ఎండిన చెట్టును కొట్టాలని గొడ్డలితో చెట్టుపై గట్టిగా కొట్టాడు. వెంటనే ఆ చెట్టులో నుండి ఒక మగదయ్యం బయటికి వచ్చాడు. దయ్యాన్ని చూసి ముందు భయపడిన కృష్ణ ధైర్యం తెచ్చుకుని, ఎవరు నువ్వు అన్నాడు. కనిపించట్లేదా, నేను దయ్యాన్ని అన్నాడు ఆ మగదయ్యం. ఈ చెట్టు నా ఇల్లు, ఇది నువ్వు నరకటానికి వీలు లేదు అన్నాడు ఎంతో కోపంగా మగదయ్యం. చెట్లు కొట్టి కట్టెలమ్మటం నా వృత్తి, ఇది లేకపోతే నేను ఎలా జీవించాలి అంటూ నువ్వెవరు, అసలు దయ్యం ఎందుకు అయ్యావు అన్నాడు కృష్ణ. అప్పుడు మగదయ్యం, నాకిద్దరు అబ్బాయిలు, నాకున్న ఆస్తి అరెకరం పొలం, నా స్వంత ఇల్లు. నా భార్య ఎంత చెబుతున్నా వినకుండా పొలం, ఇల్లు, పిల్లలిద్దరికీ సమానంగా పనిచేశాను. నా కొడుకులిద్దరికీ పెళ్ళిళ్ళు అయ్యే వరకు నన్ను, నా భార్యని చాలా బాగా చూసుకున్నారు. పెళ్ళి అయ్యాక కోడళ్ల మాటలు విని మమ్మల్ని సరిగా చూడటం మానేశారు. వేళకు తిండి పెట్టేవారు కాదు. నా భార్య ఇంటి పని, వంట పని అంతా చేసేది. బయట పనులన్నీ నేను చేసేవాడిని. అయినా మంచి తిండి వేళకు పెట్టేవారు కాదు. చద్ది అన్నము, పాచిపోయిన కూరలు ఇచ్చేవారు. మమ్మల్ని ఇద్దరిని పెరట్లో ఉండమని చెప్పారు. ఇంట్లో కూడా ఉండనివ్వలేదు. అయితే ఇదంతా చూస్తున్న నా భార్య పాపం బెంగతో మంచం పట్టింది. నా భార్యకి తిండి మందులు కూడా సరిగా ఇవ్వకుండా ఆమె తీసుకెళ్ళి గొడ్లపాకులో పెట్టేశారు. నేను ఇంకా పని చేస్తున్నానక నన్ను ఇంట్లోనే ఉంచారు. అయితే ఒకరోజు ఏమైందంటే, నా కోడళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. ఈ అత్తగారు ఎప్పుడైనా చనిపోవచ్చు, ఎందుకంటే జబ్బు చేసింది కాబట్టి ఈ మామగారిని ఎలా వదిలించుకోవాలా అనుకుంటున్నారు. నాకు చాలా బాధ వేసి నేను పెరట్లోకి వెళ్ళిపోయాను. 2 రోజుల తర్వాత నాకెంతో ఇష్టమైన వంట చేసి అందులో విషం పెట్టి వడ్డించారు నా కోడళ్ళిద్దరు. విషం కలిపిన ఈ విషయం తెలియక చాలా రోజుల తర్వాత నాకు ఇష్టమైన భోజనం దొరికింది అని కడుపు నిండా తినేసి ఎప్పటిలాగానే పెరట్లో చెట్టు క్రింద చాప మీద పడుకున్నాను. తెల్లారేసరికి దయ్యాన్ని అయిపోయాను. వీళ్ళకి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అనుకున్నాను. కానీ నేను ఆ పని చేయాలి అంటే ఎవరైనా మనిషి సహాయం కావాలి. ఈ అడవిలోకి వచ్చిన వారి సహాయం అడగాలనుకుంటే నన్ను చూడగానే భయపడి పారిపోతున్నారు. నువ్వు ఒక్కడివే చాలా ధైర్యంగా నాతో మాట్లాడావు. చెప్పు, నువ్వు నాకు సహాయం చేయగలవా అన్నాడా మగదయ్యం. నేను నా భార్యను అడిగి రేపు చెప్తాను అని కృష్ణ ఇంటికి వెళ్ళిపోయాడు. అంత త్వరగా ఇంటికి తిరిగి వచ్చిన భర్తను, అప్పుడే వచ్చేశావేం అంది ఆశ్చర్యంగా సుందరి. కృష్ణ జరిగిన సంగతి అంతా చెప్పాడు. జమీందారు ఇంటికి పనికి వెళ్ళబోతున్న సుందరి ఇదంతా విన్నాక, మనం ఇప్పుడే వెళ్ళి దయ్యాన్ని కలుద్దాం, పద పద అని భర్తని తొందరపెట్టి ఇద్దరు అడవిలోకి వచ్చారు. వీళ్ళని చూడగానే మగదయ్యం బయటికి వచ్చాడు. అప్పటికే సుందరి ఒక ఉపాయం ఆలోచించి సిద్ధంగా ఉంది. మేము మీకు తప్పక సహాయం చేస్తాము అని, మీరు మీ ఇంటికి వెళ్ళు అని చెప్పి అక్కడికి వెళ్ళాక ఏం చేయాలో కూడా చెప్పింది సుందరి. 2వ రోజు పొద్దున్నే నేను మీ ఇంటికి అక్కడికి మీ చెల్లెలిగా వస్తాను అంది. మగదయ్యం ఎంతో సంతోషంగా తన ఇంటికి వెళ్ళి పెరట్లో చెట్టు మీదికి చేరింది. రాత్రి ఎప్పుడు అవుతుందా అని ఎదురు చూస్తున్నాడు మగదయ్యం. అయితే ఏమైందంటే, మధ్యాహ్నము ఈ సుందరి ఆ మగదయ్యానికి మంచి భోజనం పెట్టిందనమాట. ఆ భోజనం తినడం వల్ల నిద్ర వచ్చేసింది. అర్ధరాత్రి అవుతుండగా లేచి చెట్టు దిగి వంటింట్లోకి వెళ్ళి అక్కడి గిన్నెలను గట్టిగా విసిరికొట్టసాగాడు మగదయ్యం. ఆ చప్పుళ్ళకి కొడుకులు కోడళ్ళు పరిగెత్తుకొచ్చారు. వంటింట్లో దృశ్యం చూసి నలుగురికి భయం వేసింది. గిన్నెలు గాల్లో తేలుతూ క్రింద పడుతూ ఉన్నాయి. గూళ్ళల్లో ఉన్న పళ్ళాలు, గ్లాసులు ఒకదానికొకటి కుట్టుకుంటూ కింద పడుతున్నాయి. కాసేపటి తర్వాత వంటింటి కిటికీ తలుపులు టకటక టకటక కొట్టుకుంటూ ఠక్కున మూసుకుపోయాయి. ఇది చూడగానే ఆ నలుగురికి ఎంతో భయం వేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక రూమ్లో వెళ్ళిపోయి తలుపేసుకుని భయంతో వణుకుతూ కూర్చున్నారు.
తమ్ముడు ఏంట్రా ఇది అన్నాడు అన్న. ఇది దయ్యాల పని అన్నయ్య, మన ఇంట్లోకి దయ్యాలు ఎలా వచ్చాయో తెలియట్లేదు అన్నాడు. అయితే కోడళ్ళిద్దరూ మీ నాన్నను మనం విషం పెట్టి చంపేశాం కదా, పగబట్టి దయ్యమై వచ్చాడేమో అన్నారు. మరునాడు ఉదయాన్నే ఏమైందంటే కొడుకులిద్దరూ పొలానికి వెళ్ళిపోవాలి కదా, పొలం దున్నటానికి. సరే నాగలి కోసం ఇంటి వెనక పెరట్లోకి వెళ్తే అక్కడ నాగలి లేదు, ఎద్దులకు కట్టే కర్ర ఎద్దులు కూడా లేవు అక్కడ. కంగారు పుట్టింది ఇద్దరికి. ఎలాగో ధైర్యం తెచ్చుకుని పొలానికి వెళ్తే అక్కడ ఎద్దులు పొలం దున్నుతున్నాయి, కానీ ఎవ్వరూ లేరు. ఎద్దుల్ని అదిలించడానికి ఒక మనిషి కావాలి కదా పొలం దున్నాలంటే. అక్కడ మనిషి లేడు, ఎవ్వరూ లేరు, ఎద్దులు మాత్రం బ్రహ్మాండంగా పొలం దున్నేస్తున్నాయి. భయంతో అన్నదమ్ములిద్దరూ ఇంటికి పరిగెత్తారు. అక్కడ ఇంట్లో కోడళ్ళిద్దరూ వండిన వంట మొత్తం మట్టి అయిపోయింది. అయితే బావిలో చేద దానంతటదే నీళ్లుతోడి పక్కనున్న సిమెంటు తొట్టిలో పోస్తోంది. ఇలా రకరకాలుగా ఇంట్లో బయట మగదయ్యం వాళ్ళను బాగా భయపెట్టేశాడు. మరునాడు ఉదయాన్నే సుందరి వీళ్ళింటికి వచ్చింది. వచ్చి రాగానే ఏడుపు మొదలుపెట్టింది. తన అన్నయ్య చనిపోయినందుకు చాలా ఏడ్చింది. వెంటనే మా వదిన ఎక్కడుంది అని పెరట్లోకి వెళ్ళి మగదయ్యం భార్యను ఇంట్లోకి తెచ్చి కుర్చీలో కూర్చోబెట్టి లోపలికి వెళ్ళి మీ పని చూసుకోండమ్మా, వెళ్ళి మీ అత్తగారికి భోజనం పట్టరండి అని కోడళ్ళకి ఆర్డర్ వేసింది సుందరి. ఈలోగా అత్తగారు లేచి కళ్ళెర్ర చేసి ఊగిపోతూ కోడళ్ళిద్దరిని బాగా కొట్టేసింది. సుందరి గబాలన వచ్చి వదినా నువ్వాగు అంటూ ఆమెని శాంతపరిచింది. నేను మీ మామయ్యకి చిన్నాన్న కూతురిని, వీళ్ళు చిక్కకపోవడం వల్ల నేను వీళ్ళ పెళ్ళిళ్ళకి రాలేకపోయాను. మీరు ఇలా మీ అత్తగారికి మామగారికి చేయడం వల్ల నాకు ఈ సంగతి తెలిసి నేను ఇక్కడికి వచ్చాను. మీరు ఒకసారైనా ఆలోచించారా? అసలు రేపు పొద్దున మీ పిల్లలు మీకు ఇలా చేస్తే వీళ్ళని మీరు ఎంత కష్టపెట్టారో మీకు బాగా తెలుస్తుంది అని కోడళ్ళిద్దరినీ సుందరి బాగా చీవాట్లేసింది. మీకెలా తెలిసింది మా మామయ్య గారు చనిపోయిన సంగతి అని కోడళ్ళిద్దరూ ధైర్యం చేసి సుందరిని అడిగారు. మీ మామయ్య స్నేహితుడు ఒక ఆయన అడవిలో దయ్యమై తిరుగుతున్నాడు, మా ఆయన కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్తాడు కదా, అక్కడ అతని సంగతి అంతా చెప్పాడు. చెప్పి ఎలాగైనా మా స్నేహితుడి భార్యను రక్షించండి, వాళ్ళకు బుద్ధి చెప్పండి అన్నాడు. అందుకనే ఇలా చేయాల్సి వచ్చింది అని సుందరి చెప్పింది. అయితే ఇదంతా తెలుసుకున్న తర్వాత వాళ్ళ తప్పు వాళ్ళకి తెలిసి వచ్చింది. ఈ మగదయ్యం కొడుకులు కోడళ్ళు ఉన్నారు కదా ఇద్దరు, తెలిసింది. ఆ రోజు నుంచి కొడుకులు కోడళ్ళు ఇద్దరు అత్తగారిని చాలా బాగా చూసుకోవడం మొదలుపెట్టారు. సుందరి కూడా 2 రోజులు అక్కడ ఉండి వెంటనే వాళ్ళ ఊరికి వెళ్ళిపోయింది. మరునాడు కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్ళిన కృష్ణకి మగదయ్యం చెట్టు మీద కనిపించగానే అయ్యో మీరు మళ్ళీ వచ్చారేంటి అని అడిగాడు కృష్ణ. అడిగితే నువ్వు బాబు నీ వల్ల నాకెంతో సహాయం జరిగింది, నీ మేలు నేను ఎప్పటికీ మర్చిపోలేను, ఇప్పుడు నా భార్యను వాళ్ళు చాలా బాగా చూసుకుంటున్నారు అని చెప్పి చెట్టు తొర్రలో నుండి ఒక పెద్ద బ్యాగు తీసి ఇదిగో ఈ బ్యాగు నువ్వు తీసుకెళ్ళు, ఇంటికెళ్ళి దీన్ని తెరిచి చూసుకో, ఇంకా నువ్వు కట్టెలు కొట్టుకుంటూ కష్టపడాల్సిన అవసరం లేదు, నేను వెళ్ళిపోతున్నాను అని ఆ మగదయ్యము మాయమైపోయి వెళ్ళిపోయాడు. కృష్ణ ఏం చేశాడంటే ఆ బ్యాగ్ తీసుకుని ఇంటికి వచ్చి భార్యకు జరిగిన సంగతి అంతా చెప్పి వాళ్ళు ఆ బ్యాగ్ ఓపెన్ చేసి చూడగానే తెరిచి చూస్తే అందులో ఇంకేముంది, బోలెడంత డబ్బు, బోలెడన్ని బంగారు నగలు ఉన్నాయి. అవన్నీ చూడగానే కృష్ణకి మన సుందరికి ఎంతో సంతోషం వేసింది. అయితే ఇంకంత డబ్బు అంత బంగారు వచ్చింది కదా, అందుకని కృష్ణ ఏం చేశాడంటే కట్టెలు కొట్టడం మానేశాడు. కొంత డబ్బు తీసుకొని ఊర్లో ఇల్లు కొనుక్కున్నాడు. గ్రామంలో బాగా ఎక్కువ పొలం కొనేసుకుని తన పొలంలో వ్యవసాయం చేసుకుంటూ మరి డబ్బులు అవి బాగా వచ్చాయి కదా, బంగారం కూడా వచ్చింది కదా, కూతురిని తను చదివించాలనుకున్నట్లుగా పట్నంలో పెట్టి మంచి పెద్ద స్కూల్లో పెట్టి చదివించుకుంటూ కృష్ణ సుందరి ఎంతో సంతోషంగా జీవించడం మొదలుపెట్టారు. విన్నారు కదా పిల్లలు, ఈ కథ మీకు నచ్చిందా? ఈ కథ వల్ల మనకేం తెలుసుకున్నాం చెప్పండి? ఎప్పుడైనా సరే మన ఇంట్లో మన పెద్దవాళ్ళ పట్ల, మన అమ్మ నాన్నలు కావచ్చు, మన ఇంట్లో పెద్దవాళ్ళు నాయనమ్మలు తాతయ్యలు ఎవరైనా కావచ్చు, వాళ్ళని ఎప్పుడు మనం గౌరవించాలి, వాళ్ళని మర్యాదగా చూడాలి. పెద్దవాళ్ళకంటే ముసలి వాళ్ళకి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేరు కదా, వాళ్ళకి మనము సహాయం చేస్తూ మంచిగా ఉండాలి, వాళ్ళకి ప్రేమను పంచాలి అని తెలుసుకున్నాం. అలాగే ఇంకో విషయం కూడా తెలుసుకున్నాం. ఏం తెలుసుకున్నాము? మనకెవరైనా సహాయం చేస్తే మనం తిరిగి వాళ్ళకి చేతనైన సహాయం తప్పకుండా చెయ్యాలి. అలా సహాయం చేయలేకపోతే మంచి మాటలు చెప్పాలి.
మనకు సహాయం చేసిన వాళ్ళని మనం ఎప్పుడూ మర్చిపోకూడదని కూడా ఈ కథ వల్ల మనం తెలుసుకున్నాం కదా. నచ్చిందా పిల్లల ఈ కథ? నేను మళ్ళీ ఇంకో కథ చెప్పడానికి రేపు వస్తాను. సరేనా? బాయ్ బాయ్.